హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. గురువారం రోజు మొత్తం శ్రీరామనవమి పనులన్నీ చేసుకున్నాక భోజనం అయిపోయిన తర్వాత అండి నిమ్మతంగా సినిమాలు చూస్తూ నేను బియ్యమయ్యి ఏరేను అనమాట. వరిపిండి అది లేదు, ఇంకా శ్రీరామనవమికి నైవేద్యంగా సెలవుడు అవి చేయాలి కదా. ఇంక ఇంట్లో స్నాక్స్ అవి కూడా లేవని చెప్పేసి బియ్యమయ్యి ఏరి శనగపప్పు అది కూడా పిండి అయితే ఆడించాను. ఇంకా గోదావరి మూవీ చూస్తున్నాను. ఇంకొక మూవీ కూడా చూశాను, అది ఏం సినిమానో అన్నది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇదిగో ఇది ఏం మూవీ అంటారు, మీకు తెలుసా? చాలా చాలా బాగుంది సినిమా అయితే, సూపర్గాని. మీరు ఏం సినిమా అన్నది కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఇది నైటు నేను హెన్న నానబెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ ప్రొద్దుటే లెగిసిన తర్వాత చీకటికి అంటే 5 గంటలకే లేచిపోయాను. లేచి ఇంకా హెన్న ముందు పెట్టేసుకుంటే మన పనులతో పాటు ఈ హెన్న కూడా తలకి బాగా నానుతుంది కదా అని చెప్పేసి ముందే హెన్న పెట్టేసుకుంటున్నాను అనమాట. అదిగోండి చూడండి ఎంత చీకటిగా ఉందో. టైం కూడా చూపిస్తాను మీకు. అదిగోండి 5:10 అవుతుంది. నేను ఇలాగ ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాను, అందులో వేద్దామని చెప్పేసి వైట్ శనే వేస్తానమాట. నిమ్మకాయ పిండేసి ఇదిగోండి తలకైతే పెట్టేసుకున్నాను. చెయ్యి కూడా పండిపోయింది. ఇంకా అది ఈరోజు నాన్ వెజ్ ఏం తినాం కాబట్టి ఆ ఎగ్ శన అయితే ఇంకా పాడేయటమే. ఇంకా అప్పుడు తుడుచుకుంటూ వెళ్ళి కింద అయితే ముగ్గు వేసాను అనమాట. ముందు హెన్న పెట్టేసుకున్నాను. ముగ్గు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా సూపర్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత అయితే ఇలా వేసాను అనమాట. మనం పండగల్లో అది ఇలా వేసుకుంటే భలేగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మా వారు అయితే స్నానం చేసి వచ్చేసి ఇదిగోండి ఐరన్ అయితే చేసుకుంటున్నారు. నేను ఇవన్నీ ఆల్రెడీ నేను అన్నీ కడిగేసాను కాబట్టి మొత్తం క్లీన్గా అవన్నీ తుడిచేసి స్నానానికి నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చేసేస్తారు కదా, ఎవరు అయితే పని వాళ్ళు ముందు చేస్తారని నీళ్ళు అయితే పెట్టేస్తాను. అవి కాగేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఈలోగా బట్టలు అవి ఉతికేసుకున్నాను, సామానం అవి తోమేసి అవన్నీ నీట్గా చేసుకున్నాను. ఇవన్నీ మా వారు అయితే ఇక్కడ పూజ చేసేసారు. నేను సెలవుడి పానకం కూడా చేసారు. ఆ క్లిప్ తీయలేదనమాట. పానకం నేను ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే దండం అయితే పెట్టేసుకొని పానకం అయితే రెడీ అయిపోయాను. ఇంకా గుడికి వెళ్దామని పానకం అయితే తాగేస్తున్నాను. ఇంకా మా సాయి అయితే మా ఇంటి దగ్గర నుంచి చికెన్ షాప్ అయితే కనపడుతుందండి. అక్కడ ఏదో బ్యానర్ అంటే పెట్టాడు అనమాట. అది ఏంటా అని చెప్పేసి ఈ పైనుంచి చూస్తున్నాడు ఆ చికెన్ షాప్ కాడికి. సర్లేరా బాబు వచ్చే కిందకి వెళ్ళినప్పుడు చూద్ది కానీ అని చెప్పేసి వచ్చేసేసాను. యువతలకి రమ్మన్నాను. ఇంకా చికెన్ చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, ఎందుకు వచ్చింది అనేసి. ఇంకా బొబ్బట్లు ఇంకా ఉగాది రోజున చేశాను కదా, పూర్ణం చాలా ఉంది. ఇంక ఈరోజు బొబ్బట్లు అయితే చేశాను అనమాట. ఇంకా రైస్ అలాంటివి ఏమి వండను కదండి. ఇంక ఈరోజు గుడికైతే అయితే వెళ్ళి తింటాం కదా. ఇదిగోండి గుడికైతే వచ్చేసాను. ఈసారి అరటిపళ్ళు అవి పట్టుకుని వెళ్ళాను అనమాట. కొన్ని 2 పువ్వులు వేసుకొని అరటిపళ్ళు పట్టుకుని వెళ్ళాను. గుళ్ళో ముందు అర్చనది చేయించేసాను. ఇదిగోండి స్టార్టింగ్ ఇది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని కళ్యాణం జరుగుతుంది, అక్కడ అర్చనలు కూడా జరుగుతున్నాయి. చేస్తారా లేదా అని అనుకున్నాను, చాలా టైం అయిపోయింది అప్పటికేని. ఇంకా పర్వాలేదు బాగానే చేస్తున్నారు. ఇంకా అన్ని గుళ్ళ దగ్గర దర్శనం అయితే చేసేసుకొని అక్కడ అర్చన చేయమని చెప్పామన్నమాట. చేస్తున్నారు అర్చన కూడా. పూజ పూర్తయింది. అసలు అర్చన అవుతుందా లేదా ఈరోజు అని చాలా అనుకున్నాను. అయ్యో లేట్ అయిపోయింది. అసలు 9 గంటలకే వెళ్ళిపోయేవారు, వెళ్ళలేదన్నమాట. ఈరోజు 12 అయ్యింది వెళ్ళేటప్పటికి. ఇంక ఈ పనులన్నీ అయ్యి అంటే కొన్ని పనులు ఉన్నాయి. మా వారు బయటకు వెళ్ళి పని చూసుకొని వచ్చేటప్పటికి లేట్ అయింది. అప్పుడు వచ్చిన తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. ఎప్పుడు భోజనాలు అది కళ్యాణం చూసిన తర్వాత భోజనాలు అవి చేసి వస్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడ అర్చన రాముల వారిని అది మీరు కూడా దర్శనం చేసుకోండి. నిన్న వెళ్ళే ఉండుంటారులే ఏ శ్రీరామనవమికి, కానీ నేను చూపిస్తున్నాను కదా, మీరు దర్శనం చేసుకొని చక్కగా దండం పెట్టుకోండి. ఇదిగోండి హారతి అయితే తీసుకోండి మీరు కూడానే. చాలా బాగా జరిగిందండి పూజ అదిని. తర్వాత కళ్యాణం దగ్గర నుంచి కూడా అదిగోండి కళ్యాణం అది అయిపోయి అక్కడ కూడా హారతి ఇచ్చేస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉన్నానమాట. ఇక్కడ నుంచి దర్శనం హారతి అది తీసుకున్నాను. ఇంకా అన్ని దేవులకి ఇలా దర్శనం అది చేసేసుకొని ఇంకా చూసారా కళ్యాణం దగ్గర ఎంతమంది ఉన్నారో. పైగా ఇది ఒక్కటే కాదు, మనకి ఇక్కడ గ్రౌండ్లు అవి ఉంటాయి, స్కూల్ దగ్గర అక్కడ ఇక్కడ చాలా చోట్ల పెడతారు, కళ్యాణం చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ కూడా చాలా కిటకిటలాడుతూ జనం వస్తారనమాట. ఎంత జనం అంటే బాగా అలవాటు అయిపోయింది. మేము కూడా అసలు ఈ గుడికి తప్ప వేరే చోటకి వెళ్ళాలి అని మనసు రాదు.
అంత అలవాటు అయిపోయింది అన్నమాట. ఇక్కడికే వచ్చేస్తాం. ఇంకా ఏ పండగ అయినా సరే గుడికి రావాలంటే ఇక్కడికే వచ్చేస్తాం అనమాట. అదిగోండి మనం భోజనాలు అవి కూడా చేసాం. భోజనాలు చూసారు కదా, అన్ని రకాలు చాలా బాగున్నాయి. ఇంకా దేవుని కూడా దర్శనం చేసుకొని అదిగోండి అలాగా అక్షింతలు అవి వేసి వడి బియ్యం అంటారనమాట. పంతులు గారు అందరికీ ఇస్తున్నారు. అక్కడ వేసేసి మేము వచ్చే దారిలో పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి ఆ పక్కనే ఉందన్నమాట ఇంకోటి ఇది శ్రీరామనవమిది, ఇది రాములవారి కళ్యాణం చేసింది. ఇంకా అక్కడ కూడా చూసాం, దర్శనం చేసుకున్నాం. పక్కనే చాలా బాగా జరుగుతుంది కోలాటం అది కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్లో అనమాట. చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ టైం రెండో గుడికి కూడా ఇలాగా వెళ్ళటమే అనేసి అనుకున్నాం అనమాట మేమైతే. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగుంది కదా, విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేము తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక అరగంట ఉన్నామో లేదో సినిమాకి వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాం అనమాట మేమిద్దరమును. మా వారు సినిమాకి తీసుకుని వెళ్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఆటోలు లైన్గా ఉన్నాయి చూసారా, అది గ్యాస్ కోసం అంట. లైన్గా ఎంత క్యూ పెట్టేశారో బాబోయ్ అనుకున్నాను. అది చూస్తూ వెళ్తున్నాను మాట్లాడుకుంటూ. వైజయంతి హాల్ కాడికి వచ్చేసాం. అప్పటికే పావుగంట లేట్ అయిపోయింది. అయినా సరే చూద్దామని ఫిక్స్ అయినప్పుడు చాలా రోజుల తర్వాత ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బ్యాండ్ మేళం సినిమాకి మూవీకి అయితే వెళ్ళాము. అదిగోండి బాగుంది సినిమా అయితే, చాలా బాగా అనిపించింది. జోక్గా ఫస్ట్ అదిని, తర్వాత కొంచెం సీరియస్గా చాలా బాగా అనిపించింది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు చూసారా లేదా? ఇవాళే కదా, ఇవాళే రిలీజ్ అయిందంట అది. మేము స్టార్టింగ్ మా సాయి చెప్పగానే ఇంకా వెళ్ళామన్నమాట. టైం కుదరదేమో అనుకున్నాం కానీ అయితే ఇందులో పావుగంట పోతే పోయింది, వెళ్దాము సరదాగా బయటికి వెళ్ళాలనుకున్నాం కదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళాక ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిపోదామా అనేసి అంటే పార్క్కి వెళ్దాంలేండి అని చెప్పేసి అనుకొని మేము పార్క్ కాడికి వచ్చేసాము. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. మేము వచ్చేటప్పటికి 5:15 అట్లా అవుతున్నట్టుంది. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అవుతున్నారు అప్పుడే రావటం అనమాట. ఇంకా మా వారికి అక్కడ బటర్ఫ్లై ఉంటే అక్కడ నుంచోమన్నాను. నవ్వు వచ్చింది అక్కడ నిలబడి ఫోటో అది దిగుతుంటే. ఇంకా చూశారు కదా సూర్యుడు అది చూడండి ఎంత జనం చూసారా? ఫస్ట్ క్లాస్లో ఎవరైనా ఉన్నారా? ఎంతమంది వచ్చారో చూడండి. చక్కగా ఈ పార్క్ కట్టిన తర్వాత పిల్లలకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది.